అందరికీ నమస్కారాలు. నేను ఎప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నగరంలో ఒక ప్రశాంతత, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక మంచికి సహకరించే మనస్తత్వం, ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం. నేను ఎప్పటికీ మర్చిపోలేను. హుదూద్ తుఫాన్ వస్తే నేను హుదూద్ తుఫాన్లో ఇక్కడికి వచ్చి వారం రోజు నేను ఒక మెసేజ్ ఇచ్చాను. డే 1 ఈ విపత్తు ఎప్పుడూ రాంది, ఇంత పెద్ద విపత్తు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. వచ్చింది. అయితే మనం అందరం కూడా సంయమనంతో సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ మళ్లీ పునరావాసం కల్పించే వరకు, మామూలు స్థితి తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను. మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు. అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది. దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ. ఆ సమయంలో రోడ్లంతా కూడా చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడికక్కడ కొట్టేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఎవ్వరు కూడా దీపావళి జరుపుకుంటాం, క్రాకర్స్ మాత్రం ఉపయోగించొద్దని ఒక్క మాట చెప్పాను. ఒక్క క్రాకర్ కూడా ఉపయోగించలేదంటే అది ఇక్కడుండే క్రమశిక్షణ, సామాజిక బాధ్యత. అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్కు నాంది పలుకుతున్నాం. 11వ సంవత్సరం అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది పలుకుతున్నాం. ఇటీవల కాలంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు ఒకటి ఆఫర్ చేశారు. 10 సంవత్సరాలు అయింది, యోగా డే జరుపుకుంటున్నాం. విశాఖపట్నం అనువైన ప్రదేశం, అక్కడ మీరు చేయగలుగుతారంటే హ్యాపీగా చేస్తామని చెప్పి నేను ఆమోదించాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు యోగాని గుర్తించడమే కాకుండా UN కన్విన్స్ చేసి, యునైటెడ్ నేషన్స్ కన్విన్స్ చేసి యోగా డేని ప్రపంచమంతా కూడా జరుపుకునే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. ఇప్పుడు 11వ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. అలాంటి సుందరమైన నగరం, మంచి నగరం. అలాంటి నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం మనందరికీ కూడా ఒక అదృష్టం. భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఈరోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగెత్తున్నాం. టెక్నాలజీ ఏజ్లో బిజీ అయిపోయాం. ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే, సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా టెన్షన్స్. అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్కి యోగా. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. ఇది వారు చెప్పిన వెంటనే నేను ఒక 40 రోజుల నుంచి ఏం చేయాలని ఆలోచించాం.
1 month ఒక ప్రోగ్రాం ఇచ్చాం. ఆ ప్రోగ్రాం అని ఒక క్రమశిక్షణ ప్రకారం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం. సింగిల్ లొకేషన్ 3 లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్లో ఉంటుంది. విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా 1 లక్ష లొకేషన్స్లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని 1 లక్ష లొకేషన్లో మన యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. హ్యాబిటేషన్స్ కానీ, గ్రామాలు కానీ, టౌన్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ కూడా. ఇవన్నిట్లో మీరు చూస్తే 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే 2,17,00,000 మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకొక పక్కన మినిమం 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. 3 రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి. అవి కూడా దగ్గర 25 లక్షలు సర్టిఫికేట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఈ సమయంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని ప్రొఫెషన్స్, మీరు మీడియా కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, నరేగా కూలీలు కావచ్చు, డాక్రా సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఇంకొక పక్కన మహిళలు, లేకపోతే మేల్ ఫిమేల్ అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా భాగస్వాములు కావాలి. 9వ తరగతి పైన చదివే ప్రతి ఒక్కరు కూడా యోగా ప్రాక్టీస్ చేసే అలవాటు నేర్చుకోవాలి. అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే ఆల్ ఏజెస్, ఆల్ క్యాస్ట్, ఆల్ రిలీజియన్స్, ఇది అన్ని రిలీజియన్స్ కూడా హెల్త్కు సంబంధించిన విషయం. దీంట్లో అందరికి కూడా అపీల్ చేస్తున్నా, ఇది మనందరి వే ఆఫ్ లైఫ్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఉదయం నుంచి నేను ఒక్కసారి ఒక రౌండ్ పోయి వచ్చాను. ఎక్కడెక్కడ చేస్తాం అన్నీ చూసాం. ఎందుకంటే ఇది ఏదో వర్షం పడింది ఇన్వెటబుల్ అని కాకుండా, అందుకే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. స్కీమ్ ఏ 3 లక్షల మందికి 3 లక్షల ప్లస్ ఎంతమంది వచ్చినా అంతమందికి మొత్తం, అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్డ్. ఈ 1 మంత్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు ఈ ఈవెంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఒక దగ్గర 34 బ్యారికేడ్స్ తయారు చేశారు. క్లియర్ కట్గా మ్యాపింగ్ తయారు చేశారు. ఒక్కొక్క బ్యారికేడ్లో 1000 మంది ఉంటారు. దానికి కావలసినటువంటి మనుషులు కూడా పెట్టాం. వాలంటీర్స్ని, కోచ్ని, ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ని, అదే మరిగా ప్రతి ఒక్క దానికి దగ్గర 1000 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో 100 మందికి ఒక టాయిలెట్, నాట్ 1000 మంది, 100 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి ఏం కావాలనో అవన్నీ పెట్టాం. అవన్నీ పెట్టి మొత్తం ఎవరెవరు వస్తారో ముందుగానే వాళ్ళందరికీ ఏ విధంగా కావాలి, వెహికల్స్ అరేంజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాం. ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎన్ని గంటలకు రావాలి, అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్ వరకు రాష్ట్రమంతా చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు.
ఇందులో వన్ ఈజ్ గిన్నీస్ రికార్డ్. 22 ఐటమ్స్లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దగ్గర 22 వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. నేవీ అయితే దగ్గర ఒక 11 షిప్పులు పెట్టారు. అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు. అదొక పక్క జరుగుతుంది. అదే మాదిరిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో 25,000 మంది స్టూడెంట్స్, ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. అప్పుడు గిన్నీస్ రికార్డ్ చేయలేకపోయాం. వాళ్ళు కూడా వస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో పెట్టాం. స్కీమ్ బి, ఒకవేళ అనివార్య పరిస్థితులు వస్తే ఇక్కడి నుంచి వెన్యూ అక్కడికి మారుతుంది. దానికి కూడా పక్కాగా పగడ్బందీగా ఏర్పాట్లన్నీ చేశాం. అవి కూడా రెడీగా ఉంటాయి. అన్ని సవ్యంగా జరిగితే 2 ప్లేసులు జరుగుతుంది. ఒకవేళ అవాంఛనీయ సంఘటనగా జరిగితే స్కీమ్ బి కూడా ఒక 25,000 మందికి అక్కడ చేస్తాం. దానికి కూడా రెడీ చేశాం. అదే మాదిరిగా ఆ రోజైతే ఇప్పటి వరకు రెయిన్ఫాల్ లేదు. వెదర్ ఫోర్కాస్టింగ్ ఎక్కడ రెయిన్ పడుతుందని లేదు. ఇదే కంటిన్యూ కావాలని ఆశిస్తున్నా. అమావాస్య కూడా 6-7 రోజులు వెనకాన వస్తుంది కాబట్టి సీ వాటర్ కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. ఓసారి సీ వాటర్ వేవ్స్ వచ్చాయంటే ఆ బీచ్ అంతా కవర్ అయ్యే అవకాశం వస్తుంది. అవి కూడా వీళ్ళంత వరకు కంట్రోల్ అవుతుందని ఆశిస్తున్నాం. ఇది కాకుండా నేను చెప్పాను 326 కంపార్ట్మెంట్స్, 304 కాదు 326 కంపార్ట్మెంట్స్ సెక్రటరియేట్స్కి అన్నిటికీ మ్యాపింగ్ చేశాం. వార్డ్స్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఈ సెక్రటరియేట్కి మ్యాపింగ్ చేసి వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరినీ ముందుగానే ఇచ్చేసి ఏ సీటుకు ఎవరు రావాలి అనే సీటు కూడా ఇయర్ మార్క్ చేస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే 3,55,000 దగ్గర 3,50,000 మందికి మ్యాట్స్ తెప్పించాం. ఇక్కడ సింగిల్ లొకేషన్కి దానికి నెంబర్ వేస్తాం. 326 అపార్ట్మెంట్స్ కంపార్ట్మెంట్స్ 326 కంపార్ట్మెంట్స్లో 1000 మంది ఈచ్. ఆ 1000 మందికి కూడా నెంబర్ ఇచ్చేస్తాం. ఫస్ట్ కంపార్ట్మెంట్ 1 to 1000, 326 కంపార్ట్మెంట్ 1 to 1000. దానికి కావాల్సిన దారి, ఏ దారిలో రావాలి, ఎటు పోవాలి, ఎవ్రీథింగ్ ఇయర్ మార్క్ చేస్తాం. దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్. అదే మాదిరిగా ఇది ఎవరంటే వాళ్ళు వచ్చేసేది కాదు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వచ్చి చేసేది. కాబట్టి ముందుగానే అందరికీ ఇయర్ మార్క్ చేస్తే వాళ్లే వస్తారు, వాళ్లే ప్రాక్టీస్ చేస్తారు. అదే సమయంలో ఈరోజు నేను కోరింది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరు కూడా భాగస్వాములు కావాలి. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలి. ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలంటే అటు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రజాప్రతినిధులు కావాలి. దీన్ని ఎగ్జిక్యూషన్ విత్ ప్రిసిషన్ చేయాలంటే ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా ఎగ్జిక్యూషన్ అంతా కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ మెషినరీ, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా చేయాలి. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఈరోజు నేను మొత్తం రివ్యూ చేశాను. చాలా వరకు పర్ఫెక్షన్ చేశారు మా వాళ్ళు. చాలా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. రాబోయే 4 రోజులు చాలా కీలకం. ఏదైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా పర్ఫెక్ట్ చేసి అనుకున్న ప్రణాళిక అనుకున్నట్టు చేయడానికి ఎక్కడికక్కడ లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్ని ఇక్కడికి వచ్చి యోగా చేసే ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులు చేయడమే కాకుండా వాళ్ళని అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. ప్రజాప్రతినిధులు కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత వాళ్ళపైన ఉంది. అందరం కలిసి ఈ ఈవెంట్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్గా చాలా ఈవెంట్స్ చేశాం. మొన్న కూడా మేమైతే ఒక మహానాడు కూడా చేశాం. మిగిలిన పార్టీలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అందరం కలిసి
ప్రజల కోసం చేసే, భవిష్యత్తు కోసం చేసే పెద్ద ఫంక్షన్ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ, ఇయర్స్ టు కమ్, ఏజెస్ టు కమ్. ఇది మన ఏన్షియంట్ వారసత్వ సంపద. ఈ వారసత్వ సంపదని మళ్ళీ ప్రధానమంత్రి గారు ఏదైతే రివైవ్ చేశారో దాన్ని లాజికల్గా తీసుకెళ్ళి దీన్ని భావితరాలకు అప్పజెప్పే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం ఫాలో కావాలి. ఆ బెనిఫిట్ మనకు రావాలి. మన తర్వాత కూడా లెగసీ కింద తయారు కావాలి. దిస్ ఈజ్ అవర్ లెగసీ. ప్రపంచానికే ఉచితంగా మనం దీన్ని అందజేస్తూ ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే కరెక్ట్ కాదు. దానికోసమే దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకు పోతున్నాం. ఇందులో ప్రివెంటివ్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. రెండోది ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్కి ఉపయోగపడుతుంది. ఆల్వేస్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. లేకపోతే ఆ ఆసిలేషన్, టెన్షన్ ఇవన్నీ ఉంటే మనం ఏ పని పెట్టినా శ్రద్ధగా పెట్టలేం. అదేగా దీన్ని ప్రాక్టీస్ చేసి ప్రివెంటివ్ హెల్త్కి కానీ వే ఆఫ్ లైఫ్లో ఒక భాగస్వామ్యం చేసుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. ఇంకొక విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి, మెడిసిన్ ఈజ్ ఎ మెడిసిన్. మీరు ఫార్మాసిటికల్స్ తింటే కెమికల్స్ తింటున్నారు. తాత్కాలికంగా మీకు దానివల్ల రెమెడీ వస్తుంది. తలనొప్పి ఉంటే ఒక బెళ్ళ వేసుకుంటే తలనొప్పి క్యూర్ అవుతుంది, కానీ దాని నెగిటివ్ ఇంపాక్ట్ మీ బాడీలో ఎప్పటికీ ఉంటుంది. లేదు మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసుకున్నాక మీ హార్ట్ ఇదే ఎక్కడికక్కడ ఆపరేషన్ చేసిన హార్టే, ఏ పార్ట్ కట్ చేసినా అంతే. కాబట్టి ఒరిజినల్ దీన్ని కాపాడుకోవాలంటే అందరిలో మన కోసం మనం కొంత టైం స్పెండ్ చేయాలి. 24 గంటల్లో కనీసం ఒక అర్ధ గంట, గంట మన కోసం మనం స్పెండ్ చేస్తే మనం ఇంట్లో వాళ్ళకి భారం కావు, సమాజానికి భారం కావు. ఎందుకు సమాజానికి భారం అంటున్నానంటే కొంతమంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి భారం, కొంతమంది గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే ప్రజల ట్యాక్స్ పేయర్స్కి భారం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత అందరం చేద్దాం. దీనికి చదువు ముఖ్యం కాదు, కామన్ సెన్స్ ముఖ్యం. అది ఈ చదువుకున్న వాళ్ళకే పనిచేస్తుంది, లేకుంటే ఉద్యోగస్తులకే పనిచేస్తుంది, ఈ వర్గానికే పనిచేస్తుంది అనేది లేదు. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, లేకపోతే అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ప్రత్యేకంగా మహిళలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. మీరందరూ కూడా ఫ్యామిలీస్ కూడా కావాలి. ఫ్యామిలీస్కి ఒక అలవాటు నేర్చుకోవాలి. ఆ అలవాటుగా నేర్చుకోగలిగితే మెరుగైన జీవన ప్రమాణాలని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. వే ఆఫ్ లైఫ్లో మార్పు తీసుకొస్తే అక్కడి నుంచి లైఫ్ ఎంతో ఆనందంగా ఉంటుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అది చేయడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రభుత్వం ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. అందులో మీరు చూస్తే ఈరోజు యోగా ఇంటర్నేషనల్ డేని తీసుకొని భవిష్యత్తులో యోగా వే ఆఫ్ లైఫ్లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలనో ఆలోచించుకొని అదే సమయంలో ఆన్లైన్, ఆఫ్లైన్ దీన్ని కంటిన్యూగా లెర్నింగ్ తీసుకెళ్తాం. ఈరోజు 30 days మేము పిలిపిస్తే దగ్గర టూరిజం ప్లేసెస్ 106 ప్లేసెస్లో చేయమంటే 2000, 3000 వస్తారనుకుంటే 8000, 10,000 మంది వచ్చారు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అదే సమయంలో థెమెటిక్ స్కీమ్స్ కొన్ని పెట్టి ఫిషర్మెన్, రైతులు, కూలీలు, లేకుంటే సీనియర్ సిటిజన్స్ ఎన్ని పెడితే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తున్నారు. కానీ ఇది ఒక ఈవెంట్, 30 days ఈవెంట్ కాబట్టి ఈ 30 days అందరం మాట్లాడుతున్నాం కాబట్టి
అందరూ దీన్ని ఉద్యమంగా తీసుకుపోతున్నారు. ఆ 30 days తర్వాత కూడా దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఏం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే దగ్గర 3,50,000 మ్యాట్స్ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన 5 లక్షల టీ-షర్ట్స్ వాళ్ళందరికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కానీ దూరంగా నుంచి వచ్చే వాళ్ళకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఇక్కడికి రావడం ఒక ఈవెంట్, ఒక చరిత్ర, ఒక రికార్డుకి. ఎక్కడికక్కడ చేయడం అది అన్నింటికంటే పెద్ద రికార్డ్, పెద్ద చరిత్ర. ఆ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా ఆ ప్లేసుకు పోలేకపోయినా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి ఆ టైంలో మీ ఇంట్లోనే చేయండి. ఎవ్రీ హౌస్ మీ ఇంట్లో ఉండే అందరూ కలిసి మీరు కానీ చేయగలిగితే ఆ రోజు ఏదైతే 7 to 8 పెట్టామో, ఏదైతే ఈ యోగా 1 hour ప్రాక్టీస్ పెట్టామో దాన్ని మీరు అందరూ తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఇది అయిన తర్వాత హెల్త్లో నేను వినూత్నమైన కార్యక్రమాలు కూడా తేవాలనుకుంటున్నాం. టెక్నాలజీ ఉపయోగించి హెల్త్ని ఏ విధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ పెట్టుకొని ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్, క్యూరేటివ్, కాస్ట్ ఎట్ట తగ్గించాలి, మెరుగైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ అయితే ముందుకు వచ్చారు. దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ వచ్చి ఒక పైలట్ ఆంధ్రప్రదేశ్ చేయడానికి వచ్చారు. నాలెడ్జ్, టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్లో దీన్ని అమలు చేస్తాం. అమలు చేసిన తర్వాత దీని రిజల్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసిన తర్వాత వీలైతే ప్రపంచం మొత్తం భారతదేశం ప్రపంచం తీసుకుపోవడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కుప్పం స్టార్ట్ చేశాం. 6 నెలల్లో చిత్తూరు జిల్లా అవుతుంది. 2 సంవత్సరాల రాష్ట్రం మొత్తం దీన్ని స్కేలప్ చేస్తాం. రాష్ట్రం మొత్తం ఇది వచ్చినప్పుడు దానికి ప్రివెంటివ్ హెల్త్లో చాలా ముఖ్యమైనది యోగా. హెల్త్లో యోగా ఒక పక్కన, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తాం. అందుకే నేను పదే చెప్తున్నా, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ 3 రావాలంటే మన చేతుల్లోనే ఉంది. కలుషితమైన ఆలోచనలు చేస్తే కలుషితమైన ఫలితాలే వస్తాయి. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయి. అది మీడియాకు కావచ్చు, సోషల్ మీడియాకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, సమాజంలో ఏ వర్గానికైనా కావచ్చు, అందరికీ వర్తిస్తుంది ఇది. కానీ కొంతమంది ఆ కలుషితమైన ఆలోచనలు చేసి సమాజాన్ని కలుషితం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే వాళ్ళందరినీ సమాజానికి దూరంగా పెట్టగలిగితే మనం అందరం కూడా హ్యాపీగా బతుకుతాం. లేకపోతే సమస్యల సుడిగుండంలోనే ఉంటాం. దిస్ ఈజ్ ది అజెండా. కాబట్టి ఈరోజు నాకు అందరితో మాట్లాడిన తర్వాత, మొత్తం అన్నీ చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ అన్ని సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. ఇంతవరకు నేను చేసిన అన్ని ఈవెంట్లో దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ ఈవెంట్, గ్రేటెస్ట్ ఈవెంట్. నాట్ ఓన్లీ బిగ్గెస్ట్, గ్రేటెస్ట్ ఈవెంట్. ఇది ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచించి చెప్తున్నాను. ఇది కానీ అడాప్ట్ చేసుకోగలిగితే నథింగ్ లైక్ దట్, ఇట్ విల్ బి ఏ బిగ్ గేమ్ చేంజర్ ఆన్ హెల్త్ సెక్టర్. సార్ ఇప్పటికే సార్ దీనికి సంబంధించి మోదీ గారు కూడా ఒక ట్వీట్ చేసి ఉన్నారు సార్. దీనికి సంబంధించి నేను కూడా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నాను ఇక్కడ రావడానికి అని చెప్పి. డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ట్రిప్ తర్వాత ఆయన డైరెక్ట్గా ఇక్కడికే నేరుగా రాబోతున్నారు. మొదటిసారి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక రోజు ముందుగానే ఇక్కడికి వచ్చి స్టే చేయబోతున్నారు సార్. ఏమనిపిస్తుంది సార్ మీకు ఇదంతా చూసిన తర్వాత? వెరీ ఇన్స్పైరింగ్. ఒక మంచి అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మనం ముందుకు పోతున్నాం. ఆయన 1 day ముందొచ్చి ఇక్కడే ఉండి ఈరోజు కూడా అక్కడ మాట్లాడినప్పుడు యోగాని గురించి మాట్లాడాడు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టైం. ఒక ప్రధానమంత్రి యోగాని ఇంత మనసుకు దగ్గర తీసుకొని
అనునిత్యం దాన్ని మాట్లాడమే కాకుండా ఆయన ప్రాక్టీస్ చేస్తూ అందరి దగ్గర ప్రాక్టీస్ చేయించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఆయన రేపు 1 డే ముందే వచ్చి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉంటున్నాడు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అదే మరిగా మనందరం కూడా విశాఖపట్నంలో ఉండేవాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. మీరందరూ స్వచ్ఛందంగా ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేసుకొని ఆ రోజు మీకు కేటాయించిన మీరు సీట్లు రిజర్వ్ చేసుకోవాలి. లేకుంటే ఆ రోజు వచ్చేసి ఎక్కడంటక్కడ వీలు కాదు. మీరు రావడం, ఇక్కడికి రాలేని వాళ్ళు మీ ప్రాంతంలోనే మీరు చేయడం, మీ ఇంట్లోనే మీరు చేయడం. నేను ఎక్స్పెక్ట్ చేసి ప్రతి ఒక్క ఇంట్లో ఒక హౌస్ హోల్డ్ ఈవెంట్ కావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఈవెంట్ చేయాలి, ప్రతి ఒక్క వ్యక్తి చేయాలి. 5,35,00,000 మంది జనాభా ఉన్నాం. పిల్లల్ని తీసేస్తే దగ్గర 4,70,000, 4,70,00,000, 80,00,000 ఉంటాం. అందరూ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రమ్ 9th క్లాస్ ఆన్వర్డ్స్ ఎవ్రీబడి ఈ యోగా ప్రాక్టీస్ చేయాలి. సీఎం సార్, ఇప్పుడు దీని గురించి అంటే చాలా ఎక్కువ మంది ఇక్కడ పాల్గొంటున్నారు కాబట్టి ఏదైనా ఒక మాక్ డ్రిల్ లాంటిది కానీ అంటే బిఫోర్ డే ఏదైనా ప్లాన్ చేశారు సార్? బిఫోర్ 3 days ముందు కానీ అన్ని సక్రమంగా సమన్వయ్యేటట్టుగా. అందుకే ఇప్పుడు నేనేం చెప్పానంటే మా వాళ్ళకి చెప్పాను, వీలైతే 20వ తారీఖు మార్నింగ్ ఈ ఈవెంట్ని ఒక మాక్ ఈవెంట్ కింద క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటే చేయమంటున్నాను. ఈరోజు రేపు ఆలోచించుకుంటారు. దూరంగా నుంచి వాళ్ళు వచ్చి మళ్ళా పోలేరు, కానీ ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఆ రోజు వస్తారు. విశాఖపట్నం జిల్లా 1 hour జర్నీ ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ రోజు మాక్ ఈవెంట్ కరెక్ట్గా 6 o'clock వచ్చి 6:30కి వచ్చి 7కి స్టార్ట్ చేసి 8 క్లోజ్ చేసి మళ్ళా 9, 10 అంతా రెస్పెక్టివ్ డెస్టినేషన్స్కి వెళ్ళిపోవచ్చు. అది వర్కౌట్ చేయమన్నాం. సార్ ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి తీసుకెళ్లాలనుకుంటే స్కూల్ లెవెల్ నుంచి దీన్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అలాగే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో స్ట్రెస్ రిలీఫ్ కోసం మెడిటేషన్, యోగా లాంటివి చేసేవారు. తర్వాత లేదు సార్ సిస్టమ్. ఇలాంటి యాక్షన్ ప్లాన్ అయినా ప్రిపేర్ చేశారు? అవి కూడా ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం ఇంటర్నేషనల్ యోగా డే అని ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఏం చేయగలుగుతాం ఆలోచించుకుంటాం. నేషనల్ లెవెల్లో ప్రధానమంత్రి గారిని అడుగుతాం, వారు ఏం చేయగలుగుతారు. ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఏం చేయగలుగుతామో ఆ రోజు ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఒక డిక్లరేషన్ ఇస్తాం. సీఎం గారు 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇంటర్నేషనల్ యోగా డే రోజున ఒక డిక్లరేషన్, విశాఖపట్నం డిక్లరేషన్. సీఎం గారు యోగా కోసం ఏమైనా డెడికేటెడ్ గా యూనివర్సిటీస్ లాంటివి అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తారా? డెఫినెట్ గా ఇప్పుడు అమరావతిలో సత్యనారాయణరాజు గారు 750 బెడ్స్తో నేచురోపతి యోగా చేస్తున్నారు. వీలైతే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడుతున్నాం. డీమ్డ్ యూనివర్సిటీ టైప్లో లేకపోతే యోగా ఇన్స్టిట్యూషన్ ఒకటి కానీ ఏది చేస్తే బాగుంటుందో అందరితో మాట్లాడి విల్ కమ్ విత్ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్. ఒకటి, ప్రాక్టీస్ చేయాలంటే అలాంటి హాస్పిటల్స్ ఉండాలి. 2, చదువుకోవాలంటే కాలేజ్ ఉండాలి. 3వది, ఆఫ్లైన్ ఆన్లైన్ కంటిన్యూస్ చదువుకుంటూ దీన్ని టేకప్ చేయాలంటే అలాంటి వాలంటీర్స్ ముందుకు రావాలి. స్వచ్ఛందంగా చాలామంది ముందుకు రావాలి. ఇది ఒక గవర్నమెంట్ చేస్తే ప్రోగ్రామ్ లిమిటెడ్గా ఉంటుంది. మాస్ కానీ పెనిట్రేట్ అయ్యి ప్రతి ఒక్కరు వే ఆఫ్ లైఫ్ కింద తీసుకుంటే ఆటోమేటిక్గా, నేను అందుకే మీకు ఒక మాట చెప్పాను, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చినప్పుడు మెజర్ చేయగలుగుతాం. ఇప్పటికే మేము టాప్ 10 డిసీజెస్ కూడా మెజర్ చేశాం. మొన్నే కృష్ణబాబు చేసినప్పుడు హైపర్ టెన్షన్ ఇది హైయెస్ట్, లేకపోతే డయాబెటీస్ ఇది ది హైయెస్ట్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ది హైయెస్ట్. అవన్నీ ఉన్నప్పుడు ప్రివెంటివ్ హెల్త్కి ఏం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ వర్కౌట్ చేసి ఇక్కడ దీనివల్ల కూడా ఎంతవరకు హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయో డెమాన్స్ట్రేట్ చేసి ప్రాక్టికల్గా ఎప్పటికప్పుడు ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు చూస్తే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి ఒకటి ఇచ్చారు, ముందుకు వస్తున్నారు. ఇది ఒక ఆలోచన. దీనికంటే ఇంకా బెటర్గా చేయగలుగుతామా? విశాఖపట్నం డిక్లరేషన్ ఇస్తాం. ఆఫ్టర్ డిక్లరేషన్ ఆంధ్రప్రదేశ్ దీన్ని అమలు చేస్తాం.
Sim Garu, sir, first of all, thank you for giving such a big, I think international event to the city of Vizag. It's, I think, much due. Couple of questions, sir, here is, this will have a very big economic impact also for the city and also for the region. So I request, it's more of a suggestion, sir. If we have prepared a draft, the economic impact it will have on the city of Vizag, the amount of business that will happen on that one single day. Secondly, sir, there will also be a lot of waste which will be generated during that day. A lot of plastic and all that. I'm sure your team has taken, cognizance of this fact. Just a suggestion, are we doing something on that regard also, sir? Thank you. No, fortunately, third Saturday is the Swachh Andhra Pradesh Day. Same third Saturday is coming now. This is where I am promoting from the beginning. Swachh Andhra Pradesh means not only cleanliness, థింకింగ్ ఆల్సో. మీరందరూ కూడా మంచి ఆలోచించడం, మీ బిహేవియర్లో కానీ మీ వే ఆఫ్ లైఫ్లో కూడా ఒక స్వచ్ఛత ఉండడం, అది మనం అమలు చేయగలిగితే, అదే మరి ఇంకొక పక్కన మీరు చెప్పిన దానికి ఇప్పటికే మీరు చూస్తే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నాకే అవకాశం ఇచ్చారు. ఆ రోజు స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం నాకే ఇచ్చారు. ఐ వాజ్ ది కన్వీనర్ ఆఫ్ దట్ కమిటీ. స్వచ్ఛ భారత్లో చాలా రికమెండేషన్లు ఇచ్చాను. దాని మీదనే స్వచ్ఛ భారత్ మిషన్ పెట్టి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ కూడా పెట్టాం. ఈరోజు కాస్త వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలి, ఏ విధంగా మొబిలైజ్ చేయాలి కూడా పెట్టాం. అవన్నీ పెట్టి సర్క్యులర్ ఎకానమీకి ముందుకు పోతున్నాం. విశాఖపట్నంలో మీరు చూస్తే ఆ రోజు పెట్టినటువంటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఎక్స్పాన్షన్ పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గుంటూరులో కూడా ఇంకోటి పెట్టాం. అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది. ఈ రెండో చూసిన తర్వాత ఇంకా నా 5 కావాలి, ఒక 5 ఇవి కూడా పెడుతున్నాం. మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్నీ ఆ రోజు తీసుకుంటాం. నాట్ ఓన్లీ దిస్, ఎక్కడ కూడా చెత్త ఇవన్నీ లేకుండా చేయడం, ఎకానమీ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, మినిమమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. కానీ మ్యాసివ్ ఈవెంట్, హిస్టారికల్ ఈవెంట్, దాన్ని కండక్ట్ చేస్తాం. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా రమ్మంటున్నాను. సిఎస్ఆర్ కానీ ఇవన్నీ మొబిలైజ్ చేసి ఈవెంట్ కాడ మాత్రం కాంప్రమైజ్ లేదు. ది బెస్ట్ ఈవెంట్ చేస్తాం. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. బెనిఫిట్స్ అనేటివి మనం ఊహించని బెనిఫిట్స్ వస్తాయి. మామూలుగా ఇట్ ఈస్ నాట్ మెజరబుల్. హెల్త్ పైన 1000 కోట్లు ఖర్చు పెడతా ఉంటాం. ఇది కానీ క్లిక్ అయితే హెల్త్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గుతుంది, ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. ఇవన్నీ అవుతాయి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు క్యూఆర్ కోడ్ని బట్టి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళ పేరు మీద తెచ్చుకోవచ్చు. అదే మరిగా ఎవరైతే రేపు 21వ తారీఖున విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేసే 3 లక్షల మంది పైన 3,18,000 మందికి మాత్రం సీటింగ్ పార్టీ వాళ్ళు చేయడానికి ఇస్తాం, ప్లేస్ ఇస్తాం. అవి ముందు రికార్డ్ చేసుకొని ఆ 3,18,000 మంది ఎవరు వస్తున్నారో అవన్నీ చూసుకుంటే వాళ్ళకు క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాం. వాళ్ళు వచ్చిన దానికి ఆ క్యూఆర్ కోడ్ని బేస్ చేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళకి డైరెక్ట్గా వస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. లైఫ్ టైం ఇది, ఎప్పుడూ రాదు ఇది. అలాంటిది మీరు పార్టిసిపేట్ చేసి మీరు కూడా భాగస్వాములు అయితే మీరు ఈ రికార్డు వస్తుంది. దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అడ్వాంటేజ్. అందరూ కూడా ఊహించుకోవాల్సిందిగా ఒక మంచి చేసినప్పుడు అందరూ సహకరించమని కోరుతున్నా. కొంతమంది ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు, వితండవాదాలు ఉంటాయి, నెగిటివిటీ ఉంటుంది. కొంతమంది నెగిటివ్తోనే పుట్టేవారు, నెగిటివ్తోనే బతుకుంటారు, నెగిటివ్తోనే ప్రవర్తిస్తూ ఉంటారు. వి విల్ లీవ్ ఇట్ టు దెమ్. సార్ 20th అంటే అదే మరిగా మ్యాట్ కూడా ఆ రోజు ఇచ్చే మ్యాట్ 3,50,000 మంది ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. టీ షర్ట్లు కూడా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే 10 మందికి డెమాన్స్ట్రేట్ చేయొచ్చు. అవన్నీ చేసి 10 మందికి డెమాన్స్ట్రేట్ చేసే అవకాశం వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా దీన్ని పాజిటివ్గా నేను చెప్పాను. ఆల్ టీవీ ఛానల్స్ ఈ 1 మంత్ చేయమని కొంతమంది చేశారు, కొంతమంది చేస్తున్నారు.
పేపర్లో కూడా మీకు తోచిన ఆర్టికల్స్ మిమ్మల్ని రాయమన్నాం. ఎవ్రీవేర్ బ్రహ్మాండంగా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది మీ పెన్నుకు పదును పెట్టడం లేదు, ఇంకా మీలో కూడా కన్విక్షన్ రావడం లేదు. ఇది నా ఒక్కరి ప్రోగ్రాం కాదు, నా ఒక్కడి కోసరం కాదు, భావితరాల భవిష్యత్తు కోసరం, మనందరి కోసరం. దయచేసి ఈ 5 రోజులైనా మీరు రాయండి. వేరే వార్తలు రాయకపోతే ఏం కొంపలు గోల్పో మళ్ళీ రాయొచ్చు. మీరు ముందు ఈ వార్త రాయండి. ఇంటర్నెట్ ది బెస్ట్ ఈవెంట్ ఇన్ ది కంట్రీ, ఇన్ ది నియర్ ఫ్యూచర్ గ్లోబల్ ఈవెంట్. ఈ ఈవెంట్ని అందరూ కూడా స్వాగతిస్తూ అందరూ భాగస్వాములు కావాల్సిందిగా నేను కోరుకుంటూ రేపటి నుంచి మిమ్మల్ని చూస్తాను. ఎంతవరకు రాస్తారనేది. మీరు రాయకపోయినా ఉద్యమం ఆగదు, రాస్తే ఒక మంచి పనిలో మీరు కూడా ఒక మంచి చరిత్రలో భాగస్వాములు అవుతారు. మనం ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నుంచే. మన 21st మార్నింగ్ కోసం ఈవినింగ్ నుంచే యావరేజ్గా స్టార్ట్ అవుతుంది. అయితే శనివారం నాడు చాలా మంది స్కూల్స్ కానీ ఉద్యోగాలు కానీ అదే వెళ్ళే వేలో ఉంటాయి. సో గవర్నమెంట్ నుంచి కానీ రికమెండేషన్స్ కానీ, సో స్కూల్స్ కానీ మిగతా కానీ హాలిడే ఇస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 6 డెఫినెట్గా అది వర్కౌట్ చేస్తాం. 3rd సాటర్డే కాబట్టి అందరికి హాలిడే, 2nd సాటర్డే ఇచ్చాం. ఒక 3rd సాటర్డే హాలిడే ఇచ్చి ఎప్పుడు కావాలంటే కాంపన్సేషన్ పెట్టుకుంటారు. విల్ డూ ఇట్. అంటే అది హాలిడే ఇస్తాం, ఇబ్బంది లేకుండా ఉంటుంది. విల్ డూ ఇట్ హాలిడే, విల్ డిక్లేర్. సండే వస్తుంది కాబట్టి మళ్ళీ సాటర్డే హాలిడే ఇంట్లో పడుకోవడానికి